హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పులులను చంపి సింహం లాంటి పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటున్న పెట్టుకున్న ఎర్రచందనం మాఫియా అండి. ఎర్రచందనం మాఫియాకి రోజులు దగ్గర పడినాయి. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఈ వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ ముగ్గురు పెద్ద తలకాయలు వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నాశనం చేశాయో, ఆ యొక్క అన్ని రకాలుగా అటవీ భూముల్ని ఎలా దోచుకున్నారో వాటిని తిరిగి వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రయత్నించడం, దానికి తగ్గట్టే సరస్వతి భూములు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకున్నారు వెనక్కి. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేసి కట్టుకున్న గెస్ట్ హౌస్ దగ్గర మొత్తం అంతా అది కూడా వెనక్కి తీసేసుకున్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు ఎంత మేర ఆక్యుపై అవన్నీ కూడా వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ తీసుకోవడంతో పాటు మొట్టమొదట ఆయన అటవీ శాఖ మంత్రిగా అవ్వగానే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ ఆపేశాడు. అంటే ఎర్రచందనం మొక్కల్ని అడవిలో, నల్లమల అడవుల్లో కొట్టకుండా, వాళ్ళని నరకకుండా కంట్రోల్ చేశాడు. అది వీళ్ళకి కంటగింపుగా ఉంది. ఎందుకంటే వీళ్ళు రాయలసీమలో వీళ్ళు బలిసిందే ఆ ఎర్రచందనం మీదండి. ఆ ఎర్రచందనం మొక్కల్ని కోసి అవి ఎక్స్పోర్ట్ చేసి ఆ వచ్చిన డబ్బులతోటి వాళ్ళు తెగ బలిశారు. చదువు సంజయ్ లేకపోయినా, మానవ మర్యాద లేకపోయినా, ప్రజల పట్ల శ్రద్ధ ఏమి లేకపోయినా, ఒక మదపటేనులాగా బలిసి ప్రజల్ని కంట్రోల్ చేస్తూ అచంచలమైన డబ్బుతోటి బతుకుతున్నారండి. దానికి అడ్డుకట్టు పడిపోయింది. ఎందుకంటే ఆదాయం రాకుండా పోయింది. ఎర్రచందనం ఎక్స్పోర్ట్ ఎర్రచందనం కొయ్యలేకపోతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా ఏమాత్రం ముందు సాగట్లేదు. దానికి తగ్గట్టు అటవీ భూములు ఎక్కడైతే అటవీ భూములు వీళ్ళు ఆక్యుపై చేసి కంచెలు వేసేసుకొని, గెస్ట్ హౌస్లు కట్టేసుకుని, ఫామ్ హౌస్ కట్టేసుకుని బతుకుతున్నారు. అవన్నీ వెనక్కి తీసుకున్నాడు. ఆ సరస్వతి భూములు అయితే గవర్నమెంట్ దగ్గర తీసుకున్న భూములు కాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ అడవి భూములు లాక్కుని సరస్వతి పవర్ భూముల కోసం జగన్మోహన్ చేస్తే అవి కూడా వెనక్కి తీసుకున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ తగ్గించడానికి, ఆయన అటవీ శాఖ మంత్రిగా పనికి రాడని, ఆ విధంగా చెయ్యాలని వాళ్ళ తాపత్రయంతో 3 నెలల్లో 3 పులులు చంపేశారండి. ఒక్కసారి గమనించిన తెలుగు ప్రజలారా, 3 నెలల్లో 3 పులులు చంపేశారండి. దీని గురించి ఈనాడు రాయకుండా, ఈనాడు ఏం మాట్లాడతాడండి, అటవీ శాఖ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే 3 పులులు చనిపోయినాయి, పట్టుకుని ఏమైనా షూట్ చేసి కాల్చి చంపేశారా, లేకపోతే బోన్లో పట్టుకుని చంపేశారా, ఎలా చంపారు, ఎందుకు కనుక్కోలేకపోతున్నారు, అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు వాడు పేపర్ ఈనాడు రాస్తాడండి. ఈనాడు తెలియదా, ఈనాడుకి పవన్ కళ్యాణ్ ఏం పని చేస్తున్నాడో, ఎలా పని చేస్తున్నాడో, ఆయన యొక్క చిత్తశుద్ధి గురించి తెలియదా? ఎర్రచందనం మాఫియాని ఆపిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది కాదా? అటువంటి ఎర్రచందనం మాఫియా వాళ్ళు ఏం చేస్తారు? ఇక కావాలని పులులు ఎందుకంటే పులులు ఎందుకు చంపుతున్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఫారెస్ట్ శాఖ మంత్రిని కలిసి, ఆయన ద్వారా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి, మాకు ఈ యొక్క వచ్చి మాకు సరైన జీన్స్ లేక పులులు సంతతి తగ్గిపోతుంది, సరైన అవి సరిగ్గా పెరగట్లేదు, వాటికి కావాలి, అవి వస్తే ఆ పులులు సంఖ్య ఉంటే ఫారెస్ట్లో అటవీ పరిరక్షణ బాగుంటుంది, పర్యావరణం బాగుంటుందని ఆయన తాపత్రయపడి ఆ ముఖ్యమంత్రులు కలిసి అక్కడి నుంచి పులులు తీసుకొస్తుంటే, ఉన్న పులులు వీళ్ళు చంపేస్తే ఏమన్నట్టండి? దాని గురించి ఎందుకు రాయండి? ఫారెస్ట్ ఇలా అన్యాయం జరుగుతుంది, ఈ మాఫియా వాళ్ళు చంపుతున్నారు ఈ పులుల్ని, ఇదే అడవి పర్యావరణానికి తప్పని ఈనాడు ఎందుకు రాయండి? పనికి మాలని ఎదవాలండి, పేపర్లో పనికి మాలిన వాళ్ళే ఈ ఎర్రచందనం మాఫియా పనికి వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఖ్యాతిని తగ్గించడానికి, పవన్ కళ్యాణ్ గారు ఈ డిపార్ట్మెంట్కి పనికిరారన్నట్టు క్రియేట్ చేయడానికి వీళ్ళు చేస్తున్న
తప్పుడు పనులండి. వీళ్ళు మాత్రం ఒకటి మర్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ తన యొక్క నీతి నిజాయితీతో ఖచ్చితంగా సమాధానం చెప్తాడండి. అందులో డౌట్ ఏం అక్కర్లేదండి. వాళ్ళు పులులను చంపి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ లాగా చేస్తున్నారు ఎర్రచందనం మాఫియా అండి. వాళ్ళు ఒకటి తెలుసుకోవట్లేదండి. వాళ్ళు ఈ యొక్క సింహంలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా వాళ్ళు గోతులోంచి ఊపిలో పడినట్టు అయ్యిందని వాళ్ళకి తెలియట్లేదండి అసలు ఏమాత్రం కూడా. పవన్ కళ్యాణ్ నిజాయితీ పనిచేయడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎదవల్ని పరుగులు పెట్టించి బట్టలు ఊడదీయించి చట్ట ప్రకారం శిక్ష పడేలాగా చేయడం ఖాయం. అందులో సందేహం అక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎదవల్ని పరిగెట్టి గుడ్డలు ఊడదీయించి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష పడి చేస్తానని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. అది జరిగి తీరుతుంది. ఈనాడు ఎదవ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి. ఆయన చిత్తుని శంకించొద్దని ఈ వీడియో ద్వారా ఆ ఈనాడు యాజమాన్యానికి తెలుగులకు తెలియజేస్తూ, ఈనాడు యాజమాన్యానికి హెచ్చరిస్తూ, తెలుగులకు సవివరంగా వివరిస్తూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఖ్యాతిని చెడగొట్టే ఏదైనా సరే నాశనమైపోతాడని తెలియజేసి నిర్వహిస్తున్నాను. జై జనసేన, జై హింద్.